బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాల కలకలం సద్గుమణిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థినుల సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించే పరికరాలతో పోలీసులు హాస్టల్లోని అణువణువు తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీ పట్ల సంతృప్తి చెందిన విద్యార్థినులు ఆందోళన విరమించారు. హాస్టల్లో ఉండేందుకు అంగీకరించారు. ఆరోపణలు చేశారన్న కారణంతో విద్యార్థినులపై కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వేధిస్తే ధైర్యంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు సూచించారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో మేము వాళ్ళని అడిగాం. నేను కూడా అడిగాను స్వయంగానే. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి. ఏమో మీరు ఏమైనా చూసారా, కెమెరాలు చూసారా, లేకపోతే ఏంటని అడిగితే డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి అన్నారు. కొన్ని ఏమైనా వీడియోస్ ఏమైనా చూపించారంటే అవి కూడా ఉన్నాయి అంటున్నారండి అని అన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా టోటల్ దీన్ని మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చిన్న విషయం కాదు, చాలా సీరియస్గా అయితే ప్రభుత్వం ఉంది. చిన్న విషయం కాదు, ఇది చాలా క్లుప్తంగా. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాని చూస్తున్నాం, ఐటీని ఎలా కావాలో అలా వాడుకునే టెక్నాలజీలు వాడు చూస్తున్నారు. దానికి మించిన విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దీంట్లో ఎవరున్నా కూడా వదిలేస్తాం. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టొద్దని చెప్పి. గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీకి సోమవారం వరకు సెలవు ప్రకటించారు. రేపు ఆదివారం కాగా 2 రోజుల సెలవుల నేపథ్యంలో విద్యార్థినులకు వారి తల్లిదండ్రులు హాస్టల్ నుంచి ఇళ్లకు తీసుకెళ్లారు. అంతకుముందు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీని సిఐ రమణమ్మ నేతృత్వంలోని పోలీస్ టీం పరిశీలించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి సిఐ రమణమ్మ హాస్టల్లో తనిఖీలు చేపట్టారు. 10 మంది విద్యార్థినులతో కలిసి బాత్రూంలో నిశితంగా పరిశీలించారు. ఎక్కడైనా హిడెన్ కెమెరాలు ఉన్నాయేమోనని వెతికారు.